జీవితంలో ముందుకు వెళ్తూ వెళ్తూ సుఖం వెతుకుతూ వెతుకుతూ స్వతంత్రాన్ని వెతుకుతూ మనం ఏ తప్పు చెయ్యట్లేదు కదా. దాన్ని అర్థం చేసుకోవడం కూడా అవసరం. దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఏదైనా ఒక ఉద్యానవనానికి వెళ్ళండి. అక్కడ మాలి ఏం చేస్తుంటాడో గమనించండి. సమయానుకూలంగా గడ్డిని మొక్కలను అతను కత్తిరిస్తుంటాడు. అతను ఎందుకలా చేస్తాడు? మొక్కలు నాటేది తనే, వాటి కోసం శ్రమించేది తనే. మరి తన కష్టాన్ని అతనే ఎందుకలా తొలగిస్తున్నాడు? అసలు ఎందుకలా చేస్తున్నాడు? అతను ఎందుకలా చేస్తాడు అంటే గడ్డి మరియు మొక్కలు అన్నింటినీ సమానంగా నియంత్రించడానికి, అలా ఉద్యానవనం సుందరంగా మనోహరంగా కనిపించేలా చేయటానికి. ఇక ఇదే అతని ముఖ్య ఉద్దేశం. ఒకసారి ఆలోచించండి, ఇదే వ్యక్తి మీ జీవితంలో అదే పని చేస్తున్నాడు. మీ జీవితంలోకి వనమాలిగా వచ్చి ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా మిమ్మల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నాడు. అందుకే అలాంటి వ్యక్తికి మీ మనసులో ధన్యవాదాలు చెప్పండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.